వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయం మాకివ్వండి ప్రభు. వాక్యము వింటున్న ప్రజలు మేలు పొందుటకు చేయండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యానికి ముందు ఒక మాట చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగి ప్రముఖులు, యువకులు, కుటుంబ యజమానులు, కుటుంబ పోషకులు దుర్మరణం పాలై కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వీటికి నియంత్రణ మార్గాలు ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభు కృప చూపించేటట్లు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మనందరం మాట్లాడుతున్నాం వేగాన్ని గురించి, అజాగ్రత్తను గురించి, వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడుతున్నాం. అన్నిటికంటే ముందు మార్పు రావాల్సింది వ్యవస్థ కంటే ముందు వాహన చోదకుల్లో మార్పు రావాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, డ్రైవ్ సేఫ్లీ, రీచ్ ద డెస్టినీ సేఫ్లీ. దానికి ప్రాధాన్యత మనం ఇవ్వవలసిన వారంగా ఉన్నామనేది ముఖ్యాంశం. వాక్యములోనికి వెళదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి వాక్యము నేను మరొకసారి చదివి వివరిస్తాను. నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను. శరీర కార్యములు, ఆత్మఫలము. శరీర కార్యములు, ఆత్మఫలము, ఈ రెండింటిని గురించి మనం మాట్లాడుకున్నాం. విస్తృతంగా మాట్లాడాలి అంటే ఆత్మఫలము అర్థం కావాలి. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం ఆత్మఫలం. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం లేకుండా ఉన్నది శరీర కార్యం. శరీర కార్యాలు ప్రతి మానవునిలో శరీరంలో ఇచ్చను బట్టి ఉంటాయి. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. బిలీవర్ అన్బిలీవర్ డిఫరెన్స్ లేదు. అయితే బిలీవర్ దాన్ని జయించి చూపిస్తాడు, అన్బిలీవర్ దానికి లొంగిపోతాడు. అది విశేషం. శరీర కార్యాలు విశ్వాసి జయిస్తాడు, అవిశ్వాసి లొంగుతాడు, ఓటమి పాలవుతాడు వాటి ఎదుట. ఇక విశ్వాసికి అవిశ్వాసికి ప్రధాన వ్యత్యాసం ఆత్మఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క ఫలము. ఫలము అనగానే మనకు అర్థమవుతుంది. చూడండి, ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఏమైనా ఓ పండు కాసిందా అని అంటే అర్థం ఏంటంటే ఏమైనా పిల్లలు పుట్టారా అని. ఉత్పన్నం అవటం మన నుండి. ఆత్మ ఫలము అనగా ఆత్మ ద్వారా, ఆత్మ వలన, ఆత్మ చేత
ఆత్మ కారణమున ఉత్పన్నమయ్యేటువంటివి. శరీరము మూలముగా ఉత్పన్నమయ్యేవి శరీర క్రియలు, ఆత్మ మూలముగా ఉత్పన్నమయ్యేవి ఆత్మ యొక్క గుణములు. అర్థమైందా? డివైన్ క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్, యాట్రిబ్యూట్స్. అది విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం. కనుక ఆత్మ ఫలము గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. ఆత్మ ఫలము 9 విశేష గుణములు ఇందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైనది, ప్రధానమైనది ప్రేమ. ఆత్మ ఫలము ప్రేమ. ప్రేమను గురించి మీకు తెలియాల. ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయాల్లో దేవుడు కుమ్మరించినటువంటి ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ కాదు. జాగ్రత్తగా వినాలి. శరీర సంబంధమైన ప్రేమ ఏమిటంటే, ప్రేమించిన వారినే ప్రేమిస్తుంది, సంబంధులనే ప్రేమిస్తుంది. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, బంధువులు, వీరి మధ్య ప్రేమ. ఇది శరీర సంబంధమైన ప్రేమ. కానీ ఆత్మ వలన కలుగు ప్రేమ యూనివర్సల్ లవ్, సార్వత్రిక ప్రేమ. సంబంధం లేదు అన్న మనుషులను కూడా కారణం లేకుండా ప్రేమించే ప్రేమ. కారణం కలిగి ప్రేమించే ప్రేమ ఫిలియోస్ ప్రేమ. కారణము లేకుండా ప్రేమించే ప్రేమ దైవ ప్రేమ, ఆత్మఫలము అను అగాపే ప్రేమ. మాసిలామణి అయ్యగారు రాసిన పాట మనందరికీ తెలుసు. భాసిల్లను సిలువలో పాపక్షమ. ఆ పాటలో ఆయన రాశారు, ఇందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి. నా మనస్సుకు అర్థం కావటం లేదయ్యా యేసు, ఎందుకు నాపై ఎంత ప్రేమ? నా మనసుకు అందదు, నా మదికి అందదు, నా హృదయానికి తెలియదు, అందుకోలేం మేము. మానవుడు నిర్వచింపలేని ప్రేమ, మానవుడు వ్యక్తపరచలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, సమానంగా ఆహారాన్ని ఇస్తున్నాడు. చెడ్డవారిని అందరూ ద్వేషిస్తాము. ఈ మధ్యన ఒక యువకుడు ఏదో తప్పు చేశాడు, బయటపడింది అన్నారు. అతన్ని అందరూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొచ్చి స్టేషన్కి అప్పచెప్పారు. విపరీతంగా కొట్టి ఆసుపత్రి పాలు చేశారు. ఆనాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో జరిగింది ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో జరిగింది, వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని ఈడ్చుకొచ్చారు. మరి పురుషుడు తేలేదేమి? ఇవాళ కూడా ఒక మనిషి దొరికితే దొంగ, దొరికితే వ్యభిచారి, దొరికితే హంతకుడు, దొరకకపోతే దొరగారే. ఈ వ్యక్తి ఒక మైనర్ బాలికను పాడు చేశాడు అనే నెపంతో చంపినంత పని చేసి ఈడ్చుకొచ్చారు. రోడ్ల మీద కొట్టారు, అవమానం చేశారు, వివస్త్రం చేసి ఈడ్చుకొచ్చింది ఈ సభ్య సమాజం. కానీ ఈ ఈడ్చుకొచ్చిన వారిలో వ్యభిచారులు లేరా? పరాయి స్త్రీని ఎరగని పురుషులు లేరా? భర్తకు నమ్మకంగా లేని వాళ్ళు ఉండరా?
యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మీరు చూస్తే, మోహపు చూపు చూసిన వెంటనే అతడు వ్యభిచరించిన వాడయ్యాడు అన్నాడు. ఈ వాక్యం ప్రకారం అసలు వ్యభిచరించిన వాడెవడు ఉంటాడు? మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలా, కంప్లైంట్ కోర్టుకి పోవాలి, లేదంటే రిపోర్ట్ పోలీస్కి ఇవ్వాలి. పోలీస్ విల్ యాక్ట్. సో దాన్ని తమ చేతుల్లో తీసుకోవటం. ఎందుకు ఈ ఇన్సిడెంట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానంటే, మనుషులు పాపులై ఉండి పాపులను విపరీతంగా ద్వేషిస్తారు. అది ట్రాజడీ. దేవుడు పరిశుద్ధుడై ఉండి పాపిని ప్రేమిస్తాడు. అది విచిత్రం. అలాంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ, దైవ ప్రేమ విశ్వాసుల్లో దేవుడు కుమ్మరిస్తున్నాడు. గ్రహం స్టెయిన్స్ గారిని ఇద్దరు పిల్లలను, తిమోతి, ఇంకో బాబు పేరు ఐడియా లేదు నాకు, వాళ్ళని ఒక కారులో పెట్టి దహనం చేసేశారు ఒరిస్సాలో. గ్లాడిస్ అని ఆయన భార్య, అమ్మగారు, ఆస్ట్రేలియా జాతికి చెందిన వారు. వాళ్ళు ఆమె ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్, ఫర్గివ్ దెమ్. స్టెయిన్స్ని వాళ్ళని చంపిన వాళ్ళని మన గ్లాడిస్ తల్లి చెప్పింది, ఫర్గివ్ దెమ్. ఇప్పుడు మన కల్చర్లో మనం ఏం చేస్తామంటే, వీ డోంట్ ఫర్గివ్ దెమ్, వీ డిమాండ్ దెమ్ టు పనిష్. అలా అనలేదనుకోండి మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. ఈ మధ్యన ఏలూరులో క్రిస్టియన్ సమాధుల తోటలో సిలువలు బద్దలు కొట్టారు. అగంతకులు అన్న వాళ్ళను మనం అర్ధరాత్రి బద్దలు కొట్టారు. లార్డ్ ఫర్గివ్ దెమ్ అని ప్రార్థన చేయాలా క్రిస్టియన్స్ మేము. కానీ నేనే ఒకరోజు నిరాహార దీక్ష పెట్టి కూర్చున్నాను. నా మిత్రుడు శాంపాలినాథ్, నేను బైబిల్ వర్ణిస్తున్నాను, ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్తో పాటుగా చెబుతున్నాను జాగ్రత్తగా. వాస్తవంగా ఐ ఫర్గివ్ దెమ్, నేను వారిని క్షమించాను, వారిని శిక్షించమని ప్రార్థించను. బట్ ఐఎమ్ ఇన్ ఇండియా అండ్ యాజ్ అన్ కాన్స్టిట్యూషనల్ కండిషన్స్ నేను ఖచ్చితంగా ఒక పౌరుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఐ మస్ట్ ఇన్ఫార్మ్ టు ద అథారిటీస్ టు కీప్ అవర్ కాన్స్టిట్యూషన్ సేఫ్ అండ్ అవర్ కంట్రీ సేఫ్. మనం అట్ ది సేమ్ టైం, చాలా జాగ్రత్తగా నా వాక్యం, వైఫల్యం ఎక్కడొస్తుందో చెబుతున్నాను. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఐడెంటిఫై చేయటం విషయంలో ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా నా పాత్ర నేను పోషించాను. ఇఫ్ దే వర్ ఫౌండ్, వాళ్ళు గనక దొరికితే నేను అడిగేది ఒక్కటే, క్షమించండి అని చెప్తాను. కనుక నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్, యూ కెన్ ఫర్గివ్. అది నీ వ్యక్తిగతం, నువ్వు క్షమించాలా ఖచ్చితంగా. అది సామాజికం నేరం, దాని అథారిటీస్కి అప్పచెప్పాలా. ఇది మనం అర్థం చేసుకొని ప్రవర్తించాలి. లేకపోతే చాలా అరాచకాలు అవుతాయి. లేదంటే నువ్వు దొంగల్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది క్షమించాలి అనే పేరుతోని. వ్యక్తిగతంగా యూ డోంట్ డిమాండ్ ఫర్ ద పనిష్మెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే విభేదం ఉంది, క్రిస్టియన్స్ మధ్యలోనే పెద్ద గల్ఫ్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది. ఇక్కడ చిన్న విషయం కాదు నేను మాట్లాడుతోంది. బట్ ధైర్యంగా నా ఒపీనియన్ చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ టువర్డ్స్ మీ, ఐ మస్ట్ ఫర్గివ్ దెమ్. నా ఇంటి మీద రాళ్ళేసి అద్దాలు పాలు కొట్టావు, క్షమించు, ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. కానీ ఒక రోడ్డు దవ్వేసేస్తున్నావు బలవంతంగా, నో నో నో, ఐ షుడ్ నాట్ కెప్ట్ క్వైట్. నేను ఖాళీగా ఉండకూడదు. ఐ మస్ట్ బి గుడ్ సిటిజన్, రెస్పాన్సిబుల్ వన్.
కనుక అగాపే ప్రేమ ప్రదర్శనలో మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఇదే ప్రేమ కొనసాగుతుంది. దేవుడు వ్యక్తులను క్షమించిన ఆ దేవుడే వ్యక్తులను ఎందుకు శిక్షించాడు? అగాపే ప్రేమ లేదా అక్కడ? అగాపే ప్రేమ ఏం చేసిందంటే, దేర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఆఫ్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇడియేటిక్ వర్క్. ఆ వ్యర్థమైన పని నుండి వెలుపడకు రావడానికి అవకాశాన్ని ఇస్తుంది. కనుక అగాపే ప్రేమ అర్థం కావాలి. సహోదరుడా, సహోదరి, శత్రువును ప్రేమించు. కదా అని ఇండియా తీసుకెళ్ళి పాకిస్తాన్ వారికి ఇచ్చేస్తానంటే కుదరదు, ఇంకోటికి ఇస్తానంటే కుదరదు, టెర్రరిస్ట్కి నేను ఆశ్రయిస్తానంటే కుదరదు. అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు కీప్ ద కాన్స్టిట్యూషన్. మనం రాజ్యాంగం ప్రకారం నడవాలి. దట్ షుడ్ బి మెయింటైన్. అది రెండు జరగాలి. క్షమించాలి, నష్టపోతే నష్టపోవాలి మనం. అట్ ద సేమ్ టైం సమాజం పరిరక్షణ విషయంలో సమానంగా బాధ్యత వహించాలి. అర్థమవుతుందా? ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. 160 కిలోమీటర్ల స్పీడ్తో వాహనాన్ని నడుపుతూ అన్నోయింగ్లీ టర్నింగ్ ఉందని తెలియక పాపం వెరీ ఎక్స్పోర్ట్ డ్రైవర్ ఆయన 40-50 సంవత్సరాలు నడుపుతున్నారు. వాటర్ బాటిల్కి వెనక్కి తిరిగాను, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎస్పీ మాట్లాడాడు, నేను చూశాను ఆ వీడియో రాత్రి. నల్గొండ ఎస్పీ మాట్లాడినప్పుడు ఫలానా ఆయన వేగంగా వెళుతూ వాటర్ బాటిల్కి వెనక్కి తిరిగి అజాగ్రత్తగా ఉన్నందున వాహనం చేత గుద్దివేసి ప్రమాదానికి గురై ఈ కేసు కడతాం ఆ కేసు కడతాం అని మాట్లాడలేదు. సివియారిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ద కండిషన్ బట్టి ఎవరు మాట్లాడరు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పే మాట. నేను మాట్లాడుతున్నది ఎందుకంటే వన్ సైడ్ ఒక వ్యక్తి నష్టపోయి ఉన్నాడు, కుటుంబం నష్టపోయింది, అతని వారంతా నష్టపోయారు. ఒక తప్పిదం, ఆయన హై స్పీడ్లో ఉండటం, వెనుతిరిగి వాటర్ బాటిల్కి ట్రై చేయటం, రోడ్ అబ్జర్వ్ చేసుకోకపోవటం, ఇంకో వెహికల్ దానివల్ల కొంతమంది చనిపోవాల్సి వచ్చే పరిస్థితి క్రియేట్ అవటం, ఇవన్నీ కూడా నేరాలు అవుతాయి కాన్స్టిట్యూషనల్గా. అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఆ కుటుంబంలో జరిగిన రాష్ట్రం కలత చెందిన దాన్ని బట్టి ఎవరు మాట్లాడలేకపోయారు. బట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద జస్టిస్కి వెళ్ళేటప్పటికి నో డిఫరెన్స్ అట్ ఆల్. జాగ్రత్తగా వినాలి, నో డిఫరెన్స్ అట్ ఆల్. ఎంత పెద్ద మనిషి మీదనైనా కేసు కడతారు. కనుక జస్టిస్ పార్ట్ దేవుడు ఎప్పుడు జస్టిస్ చేశాడు. డివైన్ పార్ట్ ఎందుకు మాట్లాడలేదు మిగతా వాళ్ళందరూ కూడా? మొహమాటం గురించి కాదు. దేర్ క్యారెక్టర్ ఈజ్ సచ్. అరే నష్టపోయారే. దేవుడు అసలు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా మీకు? ప్రేమించకుండా ఎందుకు ఉండలేకపోతున్నాడో తెలుసా? వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ స్పిరిట్స్ గోయింగ్ ఇన్ టు హెల్ ఫైర్. అందుకు మనం చేసిన తప్పుల గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ నేను చెప్పాను కదా, ఆయన చేసిన తప్పులు ఎవరు మాట్లాడలా. ఇన్ని పేపర్లు ప్రకటించాయి, ఎంతో దయనీయంగా వార్తలు రాశారు, కానీ ఈ సెక్షన్స్ మీద కేసు పెట్టాలని ఏ ప్రజా సంఘాలు డిమాండ్ చేయాల. నో, చెయ్యరు. ఎందుకంటే ఆయన నష్టపోయినాడు. ఇన్ గాడ్ సైట్, దేవుని దృష్టిలో కూడాను ఇలాగే సంభవించింది. దేవుని యొక్క దృష్టిలో కూడాను ఇట్లా మనం నశించిన వారు ఉన్నాము. 70 ఏళ్ళు బతుకుతాం, 80 ఏళ్ళు బతుకుతాం, చనిపోతాం. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? పాపంలోనే ఉంటే నరకానికి వెళ్ళిపోతాం, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. తీర్పు అనంతరం, మరణానంతరం వెంటనే పాతాళవశం అయిపోతాం. ఇది ఎరిగిన దేవుడు, ఈ నష్టాన్ని చూస్తున్న దేవుడు
ఈ 70 ఏళ్లలో మానవుడు చేసిన పాపాన్ని తన ప్రేమతో, తన అగాపే ప్రేమతో ఆయన క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు జానకీరామ్ గారు ఇట్లానే చనిపోయాడు, ఇంతకుముందు ఇట్లా చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన యాక్సిడెంట్కి గురయ్యాడు. అదే కుటుంబంలో నిన్నే జరుగుతున్నాయి. జాలి, దిగ్భ్రమ, బాధ, కుటుంబం పట్ల ఒక సింపథెటిక్ కండిషన్, అవి ఆయన యొక్క తప్పుల్ని మాట్లాడిలా ఏ మనిషిని. అరే పలానా చనిపోయారా, అరే రే అన్నారే కానీ మంచి పని అయింది, బాగా వేగంగా ఉన్నాడు, కావాలి మంచిగా అయింది అన్నాడు ఎవడన్నా? నోబడీ సేస్ లైక్ దాట్. ఈవెన్ మీ ఐ కాంట్ సే దాట్. నేను కూడా అనలేను అది. దేవుడు అగాపే ప్రేమ కలిగి ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనం అగ్నిగుండంలో శాశ్వతంగా ఉంటామని ఎరిగిన దేవుడు మన పాపం కోసం తాను స్వయంగా బయలుదేరి వచ్చి ఆ శిక్ష తను వహించేశాడు. హీ ఫ్రీడ్ ద హ్యుమానిటీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, ద హెల్ ఫైర్. అది మనం అర్థం చేసుకోవాలి. సహోదరుడా, సహోదరి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టి మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. పాపులను ప్రేమించినప్పుడు పాపులకి అర్థం కాదు అది ఎందుకు ఇంత ప్రేమ. చాలామంది మత నాయకులు, క్రైస్తవేతర మత నాయకులు స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు, పాపిని ఎందుకు క్షమించాలండి, ఒక పాపిని ఎందుకు క్షమించాలండి అని అడిగారండి. నేను విన్నాను స్వయంగా, యూట్యూబ్స్లో అట్లా ఇట్లా పెట్టారు. ఒక పాపిని క్షమించడం ఏంటి, ఒక హంతకుడిని క్షమించడం ఏంటి? ఎస్, కాన్స్టిట్యూషనల్గా క్షమించదు, రాజ్యం క్షమించదు, బట్ ద బిలీవర్ హ్యాస్ టు ఫర్గివ్ హిమ్. బిలీవర్ హ్యాస్ టు, నో ఎగ్జంప్షన్. వాక్యం చెప్తుంది, ఓ విశ్వాసి నువ్వు క్షమించు. రాజ్యం గురించి మాట్లాడటలేదు, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడటలేదు, అక్కడ ఇండివిజువల్గా నీ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. అది అర్థం కాదు నాన్ క్రిస్టియన్కి, ఎందుకంటే దే కాంట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ జీసస్ అండ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సిలువ అర్థం కాదు, దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం కానప్పుడు ప్రేమ అర్థం కాలేదు. ప్రేమ అర్థం కానప్పుడు ఇలాగే మాట్లాడతాం. ఏమని? వాడిని చంపేయండి, వీడిని చంపేయండి, వీడిని శిక్షించండి, వాడిని శిక్షించండి. అమెరికా దేశం, జాగ్రత్తగా వినాలి, అమెరికా దేశం క్రైస్తవ దేశం, బైబిల్ ఫాలో అవుతున్న దేశం, బైబిల్ కాన్స్టిట్యూషన్గా పెట్టుకుని ఎదరికి వెళుతోంది. మరి అటువంటప్పుడు సద్దాం హుస్సేన్ని చంపాల్సిన పని ఏంటి? ఇట్ ఈస్ ద స్టేట్, రాజ్యం, ప్రపంచ శాంతి రిగార్డింగ్ సో మెనీ ఇష్యూస్. జార్జ్ బుష్ గారు లేదంటే ఒబామా గారు, జార్జ్ బుష్ టైంలో లాడన్ని చంపేసినారు, ఒబామా గారి టైంలో సద్దాం హుస్సేన్ని చంపినారు. వాళ్ళు క్రిస్టియన్సే, దే ఫాలో ద బైబిల్, దే ఆర్ ద బిలీవర్స్. కానీ ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు? అర్థమవుతుందా? ద జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్. కాబట్టి అగాపే ప్రేమ అంటే సమాజంలో, సమాజ భద్రత విషయంలో నాశనం చేయటాన్ని గురించి మాట్లాడాల అక్కడ. మరి అదే దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు అమాలేకీయులను చంపేయమన్నాడు, ఫిలిస్తీన్లను చంపేయమన్నాడు, ఐగుప్తీయులను దోచేసుకోమన్నాడు. అప్పుడు దేవుడు తప్పవుడా మరి? కాబట్టి యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అర్థం కాకుండా బైబిల్ తప్పు అనుకునేవాడు తప్పవుతాడు. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ విచ్ వర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలంలో రిప్రజెంట్ అవుతున్న గుణాలు దేవునిలో ఉన్నాయి.
అవి ఆత్మకు సంబంధించినటువంటివి. ఆ సారం విశ్వాసిలో ప్రతిధ్వనిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ, లోకానికి తెలియని ఒక నూతనమైన ప్రేమ. నూతనమైందంటే కొత్తగా పుట్టింది కాదు, అసలైనదే. ఇది మనకు కొత్తగా ఉంది కానీ లోకానికి అది దేవుని యొద్ద ఎప్పుడు ఉన్నది. ఈ అగాపే ప్రేమ మొట్టమొదట విత్ ఇన్ హిమ్, ఆయనలో ఉన్నది. తండ్రి కుమారుని పట్ల, కుమారుడు పరిశుద్ధాత్మ పట్ల, పరిశుద్ధాత్మ తండ్రి పట్ల, కుమారుని పట్ల, విత్ ఇన్ దెమ్, వాళ్ళలో వాళ్ళకున్న ప్రేమ. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో గెత్సెమనే వనం ప్రార్థనలో, తండ్రి నేను నీ యొద్ద ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు. అగాపే ప్రేమ, అది కొలతలు లేని ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ. ప్రేమించిన యేసును సిలువకు అప్పగించటం ప్రేమేనా? జాగ్రత్తగా వినండి. ప్రేమించిన యేసును ఒక్కగానొక్క జనదైక కుమారుడని చెప్పుకుంటాం మనం. మరి ఏకైక కుమారుడని చెప్పుకుంటాం దేవునికి. ఆయన సిలువకు దేవుడే అప్పగించటం ప్రేమేనా? ఎస్, ఖచ్చితంగా. God's justice demands the punishment of the sin, and the God's love, agape love, demands forgiveness for the sinner. అందుకు యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు, అందుకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు, అందువలన మానవులకి విమోచన లభించింది. దట్ వాజ్ ది ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. క్రాస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, నాట్ ద ప్లాన్ ఆఫ్ రోమన్స్, not the plan of Jewish religious leaders. Please understand. దేవుని ప్రేమ మనం కలిగి ఉందాము. దేవుని ప్రేమ కలిగి ఉందాము. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవి ఆత్మ నుండి కలిగేటువంటివి. వాటిని గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోతున్నారు, ప్రముఖులు చనిపోతున్నారు, వారి కుటుంబాలకు ఓదార్పు దయచేయండి. యాక్సిడెంట్స్లో హాస్పిటల్ పాలైపోయి ఇబ్బందులు పడుతున్నారు. వీటికి ఒక అద్భుత నివారణ మా దేశంలో కూడా, విదేశాల్లో ఏ విధంగా ట్రాఫిక్ నియంత్రణ ఉందో, స్క్రూటినైజేషన్ ఆఫ్ ద స్పీడ్ లిమిట్స్ ఉన్నాయో అవి మాకు కూడా ఇవ్వండి. మా రోడ్స్, మా వెహికల్స్, మా డ్రైవింగ్ మ్యాచ్ అవ్వటానికి సహాయం చేయండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుతున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మా అవసరములు తీర్చునుగాక. ఆమేన్.